ఇక దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయన్నారు కేంద్ర మాజీ మంత్రి తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని అన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలు విసిగి చెందారని అన్నారు. మోడీ నాయకత్వంలో ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలు మాత్రమే లాభపడ్డాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారిందని తెలిపారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారంటూ తెలిపారు చింతామోహన్. ముఖ్యమైనటువంటి 3 అంశాలు మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. మొదటిది దేశ రాజకీయాలు. దేశ రాజకీయాలు ప్రారంభించే ముందు ఒక మాట చెప్పి మిగిలిన విషయాలు చెప్తాను. వినాశకాలే విపరీత బుద్ధులు అంటాడు. విపరీత బుద్ధులు వినాశానికి దారితీస్తాయి అని. కారణాల గురించి మీకు చెప్పటం లేదు, కానీ నేను ఈ మధ్య